శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశుల వారికి కూడా మే 15 నుండి నెలాఖరు వరకు కూడా ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకుందాం. మొట్టమొదలు మేషరాశి. ప్రత్యేకంగా ఈసారి ఎందుకండి మే 15వ తారీఖు నుండి ఈ 15 రోజుల పక్షానికి సంబంధించి చెప్తున్నారు అనంటే 2 విశేషతలు ఉన్నాయి. ఒకటి, ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా సరస్వతి పుష్కరాలు ఉన్నాయి. అందరికీ పుష్కరాలు ఉన్నాయి. ఈ సరస్వతి పుష్కరాలు మనకి ప్రాణహిత, గోదావరి, సరస్వతి 3 కలిసేటువంటి చోటు కాళేశ్వరంలో జరుగుతోంది. కాబట్టి ఈ ప్రదేశంలో ఎవరైనా సరే సద్వినియోగం చేసుకుని పుష్కర స్నానం ఆచరించండి, మంచిది. ఒకటి. రెండవది ఏంటంటే, పుష్కరాలు అయిపోయిన వెంటనే వచ్చేటువంటి వైశాఖ అమావాస్య, అలాగే శని జయంతి ఏదైతే ఉందో ఆ రోజున అందరికీ కూడా శని సంభావిత దోషములన్నీ కూడా పోయి అనుకూల పరిస్థితులు ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేషరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం రాబోతుంది కాబట్టి భూ సంబంధిత క్రయ విక్రయ సంబంధాలు కానీ, ఇంట్లో ఏవైనా మంచి శుభ ముహూర్తాలు కానీ, ఏవైనా సరే ఫంక్షన్స్ జరగడం కానీ ఆస్కారం అధికంగా ఉంది. పదే పదే ఇంట్లో జరిగేటువంటి సిచ్యువేషన్స్ చాలా నెమ్మదిగా మారుతూ ఉంటాయి. దయచేసి దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఆరోగ్యం జాగ్రత్త వహించండి. ఎండ వల్ల విపరీతమైనటువంటి వేడి, జ్వరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులు, గృహిణులు, అలాగే చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేవారు, సినీ రాజకీయ రంగాల వారు, అలాగే ఎవరైతే ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి అధికంగా ఉద్యోగాల్లో ఉండేటువంటి వాళ్ళు, ఏ ఉద్యోగంలో ఉన్నా కానీ వీరందరికీ కూడా ఏంటంటే ఈ వచ్చేటువంటి శని జయంతి చాలా చాలా ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఆ రోజున తైలాభిషేకాలు కానీ, తిల హోమాలు కానీ ఎక్కడన్నా జరిగితే ఆచరించండి, ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు పొందండి. అలాగే చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి సంబంధించి సినీ రాజకీయ రంగాల వారు అమ్మవారి యొక్క ఆరాధన చేయడం కూడా చాలా చాలా మంచిది. వీరందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్ని వర్గాల వారికి సంబంధించి అంటే విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సినీ రాజకీయ రంగాల వారు, అలాగే విదేశాలకు ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు, వీరందరికీ సంబంధించి ఈ మే 15 నుంచి నెలాఖరు వరకు కూడా ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఈ 15 రోజుల గురించి ఇంత విశేషంగా ఎందుకు చెప్తున్నారు అంటే, ఈ 15 రోజులు అంటే మే 15వ తారీఖు నుండి 12 రోజుల పాటు సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి. అయితే మనందరికీ ఏంటంటే పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, బాగానే ఉంది. ఎందుకు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయంటే, ప్రతి నదికి ఒక రాశి ఉంటుంది. ఆ రాశి వారికి ఈ యొక్క రాశి, ఈ యొక్క నది అనుసంధానమై ఉంటుంది. కాబట్టి మనకు ద్వాదశ రాశులు 12 రాశులు కాబట్టి సంవత్సరానికి ఒక నదికి సంబంధించినటువంటివి పుష్కరాలు ఏదో రూపకంగా జరుగుతూ ఈ యొక్క 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క నది పుష్కరాలు సంభావితం, అనుసంధానం అయి ఉంటాయి. దాంట్లో మిథున రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా, అలాగే అష్టమ, అర్ధాష్టమ శని ప్రభావాలతో ఇబ్బంది పడుతున్నారు. అర్ధాష్టమ శనికి ఈ మిథున రాశి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తులా, వృశ్చిక రాశుల వాళ్ళు అష్టమ శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఏలిన నాటి శని ప్రభావం వలన ఆల్రెడీ గడిచిపోయినటువంటి కుంభ, మకర, మీన రాశులు, కుంభ, మకర, మీన రాశుల వారు ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే మేషరాశి వారికి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం రాబోతుంది. కాబట్టి ఈ శనిగ్రహ ప్రభావం వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే ఈ సరస్వతి పుష్కరాలలో ఎందుకండి మేము సరస్వతి పుష్కరాలు ఏ పుష్కరానికైనా వెళ్ళి ఎందుకు చేయాలి అని అడిగితే, సరస్వతీదేవి పుష్కరాలే కాదండి, ఏ పుష్కరాల్లో అయినా సరే మన పితృదేవతలకు ఏమైనా తర్పణాలు విడిచిపెట్టినా, పిండ ప్రదానాలు చేసినా, ప్రత్యేకంగా పితృదోషాలుంటే అవన్నీ కూడా పోతాయి. ఏమవుతుంది పితృదోషాలుంటే? చదువుకునే విద్యార్థి ఎంత చదివినా కానీ మంచి మార్కులు రావు, మంచి ర్యాంకు రాదు. గృహిణులకు ఎంత చేసినా గుర్తింపు ఉండదు. ఉద్యోగస్తులకు ఎంత కష్టపడ్డా కానీ ఈ పితృదోషాలు లాంటివి ఏమైనా ఉంటే సరైనటువంటి ఎదుగు పొదుగు లేకుండా ఉంటారు. వ్యాపారస్తులకు ఎంత బాగా వ్యాపారం జరిగినా ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి. అలాగే సినీ రాజకీయ రంగాల్లో ఉన్న వారికి కూడా పితృదోషాల వల్ల బహు విధాలైనటువంటి రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇవేవి కూడా ఉండకుండా ఉండాలి అని అంటే వచ్చినటువంటి పుష్కరాల్ని
మనం సద్వినియోగం చేసుకొని ఆ పుష్కరాల్లో తిల తర్పణాలు, పిండ ప్రదానాలు చేయండి. చాలా చాలా మంచిది. అయితే ఈ పిండ ప్రదానాలు ఇవన్నీ చేస్తే ఎలా కలిసొస్తుందండి అంటే, కొంతమంది చూడండి వాళ్ళు పితృతర్పణాలు బాగా చేస్తారు. "ఏంటయ్యా మీకింత డబ్బుంది, ఇంత బాగా కలిసి మా పెద్దలు చేసిన పుణ్యం అండి" అంటారు. అవునా? అలాగే ఒకవేళ చేయకపోతే ఈ పుష్కరాల సమయంలో ఈ గతించినటువంటి మీ యొక్క పితృదేవతల్ని పిలిచి, "చూడయ్యా అక్కడ పుష్కరాలు జరుగుతున్నాయి. మీ వాడెవడైనా సరే పిండ ప్రదానాలు, తర్పణాలు చేస్తారేమో అని చెప్పి చూద్దామని" చెప్పంటే అక్కడి నుంచి ఘోషిస్తూ ఉంటారు. "అరే నాయనా! ఎన్నో దానాలు చేశా, ఎన్నో ధర్మాలు చేశా, ఎన్నో పుణ్యకార్యాలు చేశా, ఎన్నో దేవాలయాలకి విరాళాలిచ్చాను. ఆ పుణ్యమంతా మీకోసమేరా! నాకింత పిండ ప్రదానం పెట్టి తిలతర్పణాలు చేయండి. శుభం కలుగుతుంది" అని ఆత్మలు ఘోషిస్తాయి. అలా చేయడం వలన ఖచ్చితంగా వారు చేసిన పుణ్యమంతా గూడా మీకు లభిస్తుంది. అన్ని సమస్యలు తీరుతాయి. సంతానం లేని వారికి సంతానము, పిల్లలు బాగా ఏజ్ అయిపోయి పిల్లలు కాని పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళవుతాయి. ఇంకా ఎన్నో రకాలైనటువంటి రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేవారు కూడా వారికి సజావుగా భూమి అంతా గూడా సమృద్ధిగా ఉంటుంది. ఈ ఏలినాటి శని ప్రభావం గూడా పోవాలి అనంటే వచ్చేటువంటి ఈ యొక్క వైశాఖ అమావాస్య రోజున ప్రత్యేకంగా శని జయంతి. ఆ రోజున తిలాహోమాలు గాని, తైలాభిషేకాలు గాని ఆచరించండి. శనికి సంబంధించినటువంటివి చేయండి. ఎందుకంటే 6-7 రాసుల వాళ్ళు ఏదో రకంగా శనిగ్రహం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీరందరి ఇబ్బంది పోవాలి అనంటే ఈ ఉన్నటువంటి ఈ శని జయంతిని సద్వినియోగం చేసుకొని తిలాహోమాలు, తైలాభిషేకాలు చేయించుకోవడం మంచిది. కాబట్టి ఈ తిలాహోమము, తైలాభిషేకానికి కలిపి 1116 మాత్రమే చార్జ్ చేయడం జరుగుతుంది. ఇవి వీలైతే ఈ యొక్క హైదరాబాద్, కొత్తపేటలో గాని, బడంగపేటలో గాని తైలాభిషేక హవనములు ఆచరింప చేయాలనేటువంటి సంకల్పం ఉంది. ఇందులో పాల్గొనదలిచిన వారు కింద ఉన్న నెంబర్‌కి కాల్ చేసి ఖచ్చితంగా పూజలో పాల్గొనదలిచిన వారు మాత్రమే రండి. నేను ఫోన్ చేసి మా గోత్రనామాలు ఇస్తామండి అనంటే చెయ్యొచ్చు. కానీ అంత సద్వినియోగపరచుకోవడం మాత్రం కుదరదు. గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు ఇవన్నీ గూడా మీ పర్సనల్ జాతకంలో ఎంత శని ఉచ్చ స్థితిలో ఉంటే మీకంత సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి జాతకం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఇవన్నీ గూడా వాట్సాప్ చేయండి. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతోని తెలుసుకోండి. ఈ జాతకం అంతా గూడా 60-70 పేజీల్లో మీకు అందిస్తాము. ఈ జాతకానికి గాను రూ. 2025 మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. ఇలా ఈ జాతకం ఇచ్చిన తర్వాతకి గంట పాటు మీకు జాతకం విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. మా యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం లేదండి అనుకునే వారు ఎటువంటి డబ్బు వృధా చేయకండి. మేము ఇప్పుడు చెప్పేటువంటి ఈ గోచార రీత్యా చెప్పే రెమెడీస్ అన్నీ గూడా మీకు చాలా 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 బాగా ఉపయోగపడతాయి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.